ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు తప్ప ప్రతి సమయంలో మనం ఈ మొబైల్ తోటే మనం సావాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో చిన్న పిల్లల్లో మొదలుకొని వృద్ధుల వరకు అందరూ దీనికి ఒక విధంగా బానిసలు అయిపోయారని చెప్పాలి. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే పిల్లల్లో క్రమశిక్షణ లోపించడానికి కారణం ఎవరనే ఇంతకు ముందు మనం 2 టాపిక్లు మాట్లాడాం. అందులో మొదటిది తల్లిదండ్రులు, 2 ఉపాధ్యాయులు అంటే ఇక్కడ వ్యవస్థ, ఇక మూడోదిగా మనకి అతి ప్రధానమైనది మీడియా. ఇందులో మరి ముఖ్యంగా మీడియాలో సోషల్ మీడియా అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనకు మీడియా అంటే సినిమాలు, తర్వాత కాలంలో వచ్చిన టీవీలు కొంతవరకు మనకి మీడియాగా ప్రధాన పాత్ర పోషించేవి. అయితే సినిమాలు ఏదో సమయం ఉన్నప్పుడు చూసేవారు, టీవీలు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడే చూడడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మనకు జియో 2016 జియో వచ్చిన తర్వాత ప్రీ ఇంటర్నెట్ ఇచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రీ ఇంటర్నెట్ వచ్చి వేగంగా అభివృద్ధి చెందుతుందో సోషల్ మీడియా వ్యవస్థలు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి. అయితే ఈ అన్నిటికి ప్రజలు చాలా ఎడిక్ట్ అయిపోయారు. ఇందులో చిన్న పిల్లల్లో మొదలుకొని వృద్ధుల వరకు అందరూ దీనికి ఒక విధంగా బానిసలు అయిపోయారని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు మనం ఎప్పుడో కాలం సమయం మనకి అనుకూలంగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు తప్ప ప్రతి సమయంలో మనం ఈ మొబైల్ తోటే మనం సావాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతవరకు మనకు బాగానే ఉంది, కానీ మరి సోషల్ మీడియా అనేది మనకి కత్తికి 2 వైపులా పదునున్న లాంటిది. అది మనం మంచికి ఉపయోగపడితే మంచికి ఉపయోగపడుతుంది, చెడుగా ఉపయోగించే అంటే చెడుకు ఉపయోగపడుతుంది. అయితే మనం మంచికి ఉపయోగిస్తున్నామా చెడుకు ఉపయోగిస్తున్నామా అన్నది అది మనం ఉపయోగించుకోవాలని బట్టి ఉంటుంది. అయితే సోషల్ మీడియా పెద్దవారి విషయాన్ని పక్కన పెడితే మరి ముఖ్యంగా పిల్లల విషయంలో మనము ఈ సోషల్ మీడియా ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఆలోచించేస్తే ఈ చిన్న పిల్లల్లో మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఎలిమెంటరీ స్కూల్ వరకు కొంతవరకు పర్వాలేదు, కానీ హై స్కూల్ వచ్చిన తర్వాత పిల్లల్లో వేగంగా హార్మోన్ల ప్రభావం చేత వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. అయితే వారు ఇక్కడే వేగంగా అనేక వాటికి బానిస అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనము ముఖ్యంగా గమనించవలసింది దశలో వాళ్ళు ఎక్కువగా నేర ప్రవృత్తికి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా చూడడానికి అలవాటు పడుతూ ఉంటారు. అయితే అలాంటి పిల్లలు నేర ప్రవృత్తికి సంబంధించిన ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు వారు మాట్లాడే విధానం కానీ వారు చేస్తున్న పనుల్లో కానీ మనకి కొంతవరకు మార్పు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించి వాళ్ళని సైకాలజిస్ట్ తీసుకెళ్లి సరైన ట్రీట్మెంట్ ఇప్పించకపోతే వారు చాలా పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా మనకి మచ్చుమర్రిలో ఒక సంఘటన జరిగింది. 3 యువకులు అంటే వారు చిన్నపిల్లలే లెక్క. వాళ్ళు 3 పిల్లలు తీసుకెళ్లి ఒక అమ్మాయిని మానభంగం చేసి ఆ గొంతులేని చంపేసి అక్కడ పడేసి రావడం జరుగుతుంది. అయితే దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అది వాళ్ళని ఆ పాపని కొనబూపుతూ ఉంటే పూర్తిగా చంపి మళ్ళీ శవం కూడా కనిపించకుండా చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అన్నిటికి కారణం ఏంటంటే ఆ పిల్లవాడు ఆ చుట్టుపక్కల ఉన్న వారి పిల్లవాళ్ళతో తరచు అంటూ ఉండేవారు, నేను ఎవరన్నా కొట్టాలి చంపాలి అని ఇలాంటి మాటలు అంటూ ఉండేవాడట. అయితే తల్లిదండ్రులు అప్పుడే జాగ్రత్త తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా ఇటువంటి ఆ ఘోరం జరిగేది కాదు. కానీ తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోని కారణం చేత ఆ పిల్లవాడు మరో 2 తీసుకుని వెళ్ళి వాళ్ళతో కలిసి అమ్మాయిని మానభంగం చేసి మరి చంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎన్నిటికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు మరి ముఖ్యంగా టీనేజ్ వయసులో హై స్కూల్ పిల్లలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనము వారికి ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, ఎటువంటి వారితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఈ ప్రతిదీ మనం వాళ్ళు గమనించాలి. ఎందుకంటే లేకపోతే వారు చాలా వేగంగా వాళ్ళ శరీరంలో మార్పు కారణం చేత రకరకాల పరిస్థితులకు లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం గమనిస్తూ మన పిల్లలు ఎటువంటి ఫ్రెండ్స్ తో స్నేహం చేస్తున్నారు, వారు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితికి లోనవుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా గమనించాలి. లేకపోతే వారు మనకి తలవంపులు తెచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితులు తీసుకెళ్లి పోతున్నారు. కాబట్టి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లల్లో వేగంగా మరి ఇటువంటి పరిస్థితులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ సిస్టమ్ కూడా ఏం చేస్తుందండి, ఇప్పుడంతా ఆన్లైన్
ఎడ్యుకేషన్ వ్యవస్థకు తీసుకొని పోతుంది. కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో మనం మంచి చదువుకు ఉపయోగిస్తున్నారా లేకపోతే వేరే కంటెంట్స్ వస్తున్నారా అన్నది తల్లిదండ్రులుగా మనం వాళ్ళు గమనిస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి ఏదో సెల్ ఇచ్చేసాం వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది మనం గమనించకపోతే చాలా పెద్ద ప్రమాదాన్ని వారు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత పిల్లల్లో విపరీతమైన ధోరణి కనిపిస్తుంది, విపరీతమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చూడకూడని విషయాలు చూస్తున్నారు, వినకూడని విషయాలు వింటున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి మనసులో హార్మోన్ చేంజెస్ వల్ల వేగంగా వారు అటువంటి పరిస్థితులకి లోనవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం గమనించి మన పిల్లలకి ఒక సెల్ ఇచ్చినప్పుడు వారు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, లేదా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారో అనే విషయాలు మనం ఖచ్చితంగా గమనించకపోతే మనం చాలా పరిస్థితికి గురవలసి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు క్రమశిక్షణ లోపించడానికి ఈ మీడియా కూడా చాలా ప్రధానమైన పాత్ర పోస్తుంది. మొదటిగా మన తల్లిదండ్రుల పాత్ర పోషిస్తాం, తర్వాత ఉపాధ్యాయులు అంటే వ్యవస్థ పాత్ర పోషిస్తుంది, మూడోదిగా ఈ మీడియా సోషల్ మీడియా, అతి ముఖ్యంగా సోషల్ మీడియా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని గమనిస్తూ వారు ఎటువంటి దానికి మంచికి ఉపయోగిస్తున్నారా చెడుకు ఉపయోగిస్తున్నారా ఖచ్చితంగా తెలుసుకొని వారిని మంచి విషయాలు నేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పిస్తే వారు ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం పట్టించుకోకుండా ఉంటే వాడు చెడిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మీరు గమనించి మీ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.